Welcome to the next session, my dear students. సో ఇక్కడ ఈ సెషన్లో మనం ఏం చూడబోతున్నాం అంటే ఈ ప్రీవియస్ సెషన్లో వేరియేషన్ ఇన్ ద అటామిక్ సైజ్ చూసాం కదా. అంటే 3D ఆర్బిట్ నుంచి 4Dకి వెళ్ళేటప్పుడు అంటే మన అలాంగ్ ద పీరియడ్ ఎలా ఉంది, అలాగే అలాంగ్ ద గ్రూప్ ఎలా ఉంది. సో అలాంగ్ ద పీరియడ్ ఏమవుతుంది, డి బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క పూర్ షీల్డింగ్ ఎబిలిటీ వల్ల ఓరస్ అనేది న్యూక్లియస్ దగ్గరగా ఉండటం వల్ల జనరల్లీ అటామిక్ రేడియై అనేది కొంచెం తగ్గుతూ వస్తుంది. కానీ చివరికి వెళ్ళేటప్పటికంటే కొంచెం ఇలా మన నెక్స్ట్ టేబుల్లో చూస్తే మనకి అటామిక్ రేడియై ఇక్కడ చూపించాడు కదా. ఫస్ట్ స్కాండియం ఉంది, ఓకే. సో ఇక్కడ దానిది 164. సో తర్వాతకి వచ్చేసరికి ఏమైంది, ఇంకో డి ఎలక్ట్రాన్ యాడ్ అయినా కూడా ఇక్కడ పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ వల్ల 4s ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ దగ్గరగా వెళ్ళిపోతున్నాయి. అది ఇక్కడికి వచ్చాక డి ఇంకోటి యాడ్ అయినప్పటికీ కూడా దాని ఎఫెక్ట్ అనేది పెద్దగా మారలేదు. సో ఇక్కడ మీకు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ యాడ్ అయితే ఒక ప్రోటాన్ కూడా యాడ్ అవుతుంది. ఒక ప్రోటాన్ యాడ్ అయినప్పుడు ఆ ప్రోటాన్ యొక్క జెడ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఆ ప్రోటాన్ అనేది న్యూక్లియస్లో పాజిటివ్ ఛార్జ్తో ఈ నెగిటివ్ ఛార్జ్ ఉన్న ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఒక ప్రోటాన్ యాడ్ అవటం వల్ల ఓకే మనకి ఏమవుతుంది, ఇంకా స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ వల్ల ఈ 4s అనేది ఇంకాస్త దగ్గర అవుతుంది. దాని తర్వాత 135 ఇక్కడ ఇంకా తగ్గింది మళ్ళీ ఇక్కడ పెరిగింది. మ్యాంగనీస్కి వచ్చేసరికి ఏమవుతుందంటే, మ్యాంగనీస్లో ఇవన్నీ హాఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్లో ఉన్నాయి కదా. ఇక్కడ హాఫ్ ఫిల్ అవటం వల్ల కొంత అటామిక్ స్టెబిలిటీ ఉంటుంది. ఈ అటామిక్ స్టెబిలిటీ వల్ల ఇక్కడ కొంతవరకు ఇది షీల్డ్ ఎఫెక్టివ్గా చేయగలుగుతుంది. ఎందుకంటే ఇది యూనిఫామ్గా ఉంది, కరెక్ట్గా హాఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్లో ఉంది, ఓకే. సో కాబట్టి ఇక్కడ ఎందుకు చేయట్లేదంటే, ఇక్కడ కూడా హాఫ్ ఫిల్డే ఉన్నాయి, ఇక్కడ కూడా హాఫ్ ఫిల్డే ఉంది. కానీ ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది. దట్ ఎలక్ట్రాన్ అంటే యాక్చువల్లీ ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉండాలి, కానీ ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ ఎక్సైటెడ్ స్టేట్లో ఇక్కడికి వెళ్ళిపోయింది. సో దీనివల్ల ఈ చేంజ్ అనేది ఇక్కడ మనకు కనిపించదు, మ్యాంగనీస్ దగ్గరికి వచ్చేసరికి కనిపిస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఐరన్లో సడన్గా డ్రాప్ అయ్యింది. డి బ్లాక్ ఎలిమెంట్స్లో చాలా ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఎందుకంటే డి బ్లాక్ అంటే మనకి 10 ఎలక్ట్రాన్స్ మూవ్మెంట్ని స్టడీ చేయాలి. అంటే 3D1 నుంచి 3D10 వరకు, అంటే ఎలక్ట్రాన్స్ వచ్చి డి ఆర్బిటాల్లో ఫిట్ అవుతున్న ప్రతిసారి కొంత ప్రాపర్టీస్ అనేవి మారుతూ ఉంటాయి. ఎందుకంటే 5 ఆర్బిటాల్స్ 5 ఆర్బిట్స్ 10 ఎలక్ట్రాన్స్ని అది అకామిడేట్ చేయాలి. కాబట్టి ఈ 10 ఎలక్ట్రాన్స్ అకామిడేట్ అయ్యేటప్పుడు కొన్నిసార్లు చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. అవి ఎక్సెప్షన్స్గా మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఐరన్, కొబాల్ట్, నికిల్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇంచుమించుగా ఒకటే సైజు ఉంది. ఎందుకు ఐరన్, కొబాల్ట్, నికిల్కి ఒకటే సైజు ఉంది అంటే, ఇక్కడ డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి ఏమైంది, ఎలక్ట్రాన్స్ అనేవి బాగా పెరిగిపోయాయి. అంటే ఇక్కడ దాకా హాఫ్ ఫిల్ అయ్యి, ఇక్కడ ఫుల్లీ అంటే ఒక్కొక్క ఆర్బిటాలు ఫిల్ అవుతూ వస్తుంది. 6 అంటే ఫస్ట్ ఆర్బిటాల్ ఫిల్ అయిపోయింది, 7 అంటే సెకండ్ ఆర్బిటాల్ కూడా అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ లేకుండా ఫిల్ అయిపోయింది. ఇలా ఈ ఫిల్ అయిపోతున్న కొద్దీ ఈ పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ మధ్యలో రిపల్షన్ అనేది వస్తుంది. ఈ ఎలక్ట్రాన్స్కి మధ్యలో రిపల్షన్ రావటం వల్ల ఒక పక్క 4s2ని న్యూక్లియస్ అట్రాక్ట్ చేస్తున్నప్పటికీ కూడా ఈ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రిపల్ చేస్తాయి. ఇక్కడ 2 pairs ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇక్కడ 1 pair ఆఫ్ ఎలక్ట్రాన్ రిపల్ చేస్తాయి. వీటి వల్ల ఏమవుతుందంటే ఆర్బిటాల్ 4s ఆర్బిట్ అనేది కొంచెం దూరం జరుగుతుంది. సో దానివల్ల ఇక్కడ ఆ కాంట్రాక్షన్ అనేది మనకి కనిపించట్లేదు. ఈ మూడిటి యొక్క అటామిక్ రేడియై అనేది ఇంచుమించుగా సమానంగా ఉంది. ఈ కాపర్కి వచ్చేసరికి రిపల్షన్ అనేది ప్రిడామినెంట్ అవుతుంది జెడ్ ఎఫెక్ట్ కన్నా, అంటే అట్రాక్షన్ కన్నా, అంటే న్యూక్లియస్ అట్రాక్షన్ కన్నా ఈ రిపల్షనే పెరిగిపోతుంది. దానివల్ల ఏమైంది, అటామిక్ రేడియై పెరగటం మొదలైంది. అలాగే ఇక్కడ 5 pairs ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఈ 1 pair ఆఫ్ ఎలక్ట్రాన్ని ఇంకా ఎక్కువ రిపల్ చేయడం వల్ల జింక్లో వచ్చేసరికి 137 అనేది దాని యొక్క అటామిక్ రేడియైగా ఉందన్నమాట. సో ఈ రకంగా అటామిక్ రేడియై అనేది అలాంగ్ ద పీరియడ్ వేరీ అవుతుంది, కానీ అలాంగ్ ద గ్రూప్ అనేది ఆబ్వియస్గా పెరుగుతుంది. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను నేను ప్రీవియస్ సెషన్లో, ఒక గ్రూప్ నుంచి ఇంకో గ్రూప్కి వెళ్ళేటప్పటికి మన దగ్గరగా 8 ఎలక్ట్రాన్స్ యాడ్ అవుతాయి. కాబట్టి అటామిక్ రేడియై అనేది
మనకి ఇన్ ద ఇన్ ద గ్రూప్ ఇట్ విల్ ఇంక్రీజ్. అదే అయానిక్ సైజెస్ ఎలా ఉంటాయి, అయాన్ అంటే మన ఎలక్ట్రాన్ని రిమూవ్ చేశాక రేడియస్ ఆఫ్ M2+ అయాన్, జనరల్గా మనకి M2+ అయాన్ యొక్క రేడియస్ చూస్తే కనుక ఇక్కడ 79 ఉంది. అయాన్స్ అనేవి కూడా మళ్ళీ ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ M2+ అంటే ఇది 3D2 అయింది, ఇక్కడ ఏమైంది 3D3 అయింది. సో 79 ఉంది. ఇక్కడ 3D4 82, 3D5 అగైన్ 82. ఓకే, సో 3D6కి వచ్చేసరికి మళ్ళీ అగైన్ ఇట్ హ్యాస్ డ్రాప్డ్. బికాస్ ఆఫ్ వై ఇట్ హ్యాస్ డ్రాప్డ్ హియర్ అంటే మనకి ఇక్కడ 3D6కి వచ్చాక మనకి ఏమవుతుంది, ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అగైన్ పూర్ షీల్డింగ్ పెరుగుతుంది. మనకి షీల్డింగ్ ఎఫెక్ట్ అనేది డి బ్లాక్కి తక్కువ ఉన్నప్పటికీ కూడా అయాన్గా కన్వర్ట్ అయినప్పుడు, అయాన్గా అంటే 2 ఎలక్ట్రాన్స్ బయటికి వెళ్ళిపోయినప్పుడు ప్రోటాన్స్ ప్రిడామినెంట్ అవుతాయి. అర్థమైందా? 2 ఎలక్ట్రాన్స్ బయటికి వెళ్ళిపోయినప్పుడు ప్రోటాన్స్ ఎక్కువ అవుతాయి, బాగా ఎక్కువ అవుతాయి, వాటి యొక్క ఎఫెక్ట్ కూడా పెరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ 3Dలో పూర్ షీల్డింగ్ ఉన్నప్పటికీ కూడా సో ప్రోటాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో అవి వాటి యొక్క ఎఫెక్ట్ ఆఫ్ అట్రాక్షన్ కూడా పెరుగుతుంది. అంటే నార్మల్ గ్రౌండ్ స్టేట్ కన్నా పెరుగుతుంది. ఆబ్వియస్గా గ్రౌండ్ స్టేట్లో మేబీ వాటి యొక్క ఎఫెక్ట్ ఎక్కువ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ సమానంగా ఉంటాయి. కానీ ఎప్పుడైతే అయానైజ్ అయ్యిందో, 2 ఎలక్ట్రాన్స్ బయటికి వెళ్ళిపోయాయో, అప్పుడు ఏమవుతుందంటే ప్రోటాన్స్ యొక్క కౌంట్ పెరుగుతుంది. అటామిక్ నెంబర్ పెరిగే కొద్దీ ప్రోటాన్స్ పెరుగుతాయి, ప్రోటాన్ యొక్క అట్రాక్టివ్ ఫోర్స్ పెరుగుతుంది. సో దానివల్ల అయాన్ అయ్యాక మనకి ఏమవుతుందంటే ప్రోటాన్స్ ఎక్కువ ఉన్న యాటమ్ కొంచెం ఎక్కువగా కంప్రెస్ అవుతుంది. దానివల్ల అయానిక్ రేడియై చూస్తే కనుక మనకి తగ్గడం మొదలైంది. ఇక్కడ తగ్గడం మొదలైంది. 77, 74, 70, 73 మళ్ళీ ఇక్కడ పెరిగింది. ఓకే, ఈ రెండు మళ్ళీ అగైన్ ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉండటం వల్ల ఈ కొంచెం ర్యాండమ్ బిహేవియర్ ఉంటుంది. ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉండటం వల్ల ఇవి కొంతవరకు ప్రోటాన్ యొక్క జెడ్ ఎఫెక్ట్ అంటే అట్రాక్టివ్ ఎబిలిటీ అనేది కొంత తగ్గుతుంది వీటి మీద, ఎందుకంటే ఇవి ఎక్కువ ఎలక్ట్రాన్స్ పెరగడం వల్ల సో మళ్ళీ అయానిక్ రేడియై అనేది ఇంక్రీజ్ అవుతుంది, వాటి యొక్క అయానిక్ రేడియై ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఈ రకంగా అయానిక్ రేడియైలో కూడా ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఎవ్రీవేర్ డి బ్లాక్ ఎలిమెంట్ 10 ఎలక్ట్రాన్స్ ఉండటం వల్ల ఇందులో కొంతవరకు ఎక్సెప్షన్స్ అనేవి మనం చూడాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ఇంక్రీజ్ ఇన్ ద అటామిక్ సైజ్ విత్ ఇంక్రీజ్ ఇన్ ద అటామిక్ నెంబర్ ద నెట్ రిజల్ట్ ఆఫ్ లాంథనైడ్ కాంట్రాక్షన్. అయితే మనకి ఏమవుతుందంటే ఇక్కడ 5D 4D సిరీస్ ఏవైతే ఉన్నాయో వీటి మధ్య పెద్దగా అటామిక్ రేడియై అనేది మారదు. ఓకే, సో ఫిగర్ 4.3 షోస్ అన్ ఇంక్రీజ్ ఫ్రమ్ ద ఫస్ట్ 3D టు ద 4D. అంటే మనం ఫిగర్ 4.3 చూస్తే కనుక మనకి 4D నుంచి 5Dకి వెళ్ళేటప్పుడు మనకి అటామిక్ రేడియై అనేది పెరుగుతుంది. కానీ 5D నుంచి ఇప్పుడు 4Dకి 5Dకి పెద్దగా తేడా ఉండదు. సో రేడియస్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఎవ్రీ ఎలిమెంట్ రేడియస్ చూస్తే ఇది ఈ మధ్యలో ఉన్న బ్లూ ఈజ్ 4D, రెడ్ ఈజ్ 5D. సో వీటి ఈ మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉంది. 3Dకి 4Dకి గ్యాప్ ఎక్కువ కనిపిస్తుంది. సో 3Dకి 4Dకి గ్యాప్ కనిపిస్తుంది, కానీ 4D 5D మధ్యలో పెద్దగా తేడా లేదు. 4Dకి 5Dకి మధ్యలో అయితే దెర్ ఈజ్ నాట్ మచ్ డిఫరెన్స్ దట్ ఈస్ ప్రెజెంట్. సో ద రీజన్ ఫర్ దిస్ ఈజ్ లాంథనాయిడ్ కాంట్రాక్షన్. ఇక్కడ మనకి ఏమవుతుందంటే సో లాంథనాయిడ్ సిరీస్ అనేది స్టార్ట్ అవుతుంది, అంటే 4F ఫిల్ అవటం మొదలవుతుంది. సో ఈ 4F ఫిల్ అవటం వల్ల 4F అనేది మచ్ మోర్ వీక్ షీల్డింగ్ మెటీరియల్ అన్నమాట. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే మనకి ద నెట్ రిజల్ట్ ఆఫ్ లాంథనాయిడ్ కాంట్రాక్షన్ ఈజ్ దట్ ద సెకండ్ అండ్ ద థర్డ్ D సిరీస్ ఎగ్జిబిట్ సిమిలర్ రేడియై. సో మనకి లాంథనాయిడ్ కాంట్రాక్షన్ అంటే ఏంటి? ద ఫ్యాక్టర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద
The lanthanide contraction is somewhat similar to that of observed in the ordinary transition elements. అయితే ఎలాగైతే డి బ్లాక్ ఈజ్ ఎ పూర్ షీల్డింగ్, దట్ ఈస్ ద రీజన్ వై 4s ఈజ్ గెటింగ్ కాంట్రాక్టెడ్ బై ద న్యూక్లియస్. అయితే అలాగే సేమ్ రీజనే ఇక్కడ వర్తిస్తుంది. అక్కడ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్లో డి ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ పూర్గా షీల్డ్ చేస్తే, ఈ లాంథనైడ్ కాంట్రాక్షన్లో ఎఫ్ బ్లాక్లో ఉండే ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి వెరీ పూర్ షీల్డింగ్ ఎబిలిటీ కలిగినవి. సో మనకి 4f అనేది ఇక్కడ డి అనేది పూర్ షీల్డింగ్ ఉంటే ఎఫ్ అనేది వెరీ పూర్ షీల్డింగ్ ఉంటుంది. జనరల్గా ఈ ఎఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి, ఈ ఎలక్ట్రాన్ జనరల్లీ డి ఆర్బిటాలే ఉందనుకుందాం, ఎస్ ఆర్బిటాల్ ఉందనుకోండి, పి ఆర్బిటాల్ ఉందనుకోండి. ఈ ఎస్ ఆర్బిటాల్లో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ 2 ఎలక్ట్రాన్స్ కూడా దే విల్ ఫైట్ ఈచ్ అదర్ ఫర్ గెటింగ్ ద న్యూక్లియస్ ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్. సో న్యూక్లియస్ నుంచి అట్రాక్షన్ని గ్రాప్ చేయడానికి ఎస్ ఆర్బిటాల్లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ ఒకదానితో ఒకటి ఫైట్ చేసుకుంటూ ఉంటాయి, షీల్డ్ చేసుకుంటూ ఉంటాయి. అలాగే పి ఆర్బిటాల్లో ఉన్న 6 ఎలక్ట్రాన్స్ కూడా అలాగే బిహేవ్ చేస్తాయి. వేరాజ్ డి బ్లాక్లో ఉన్న 10 ఎలక్ట్రాన్స్ మధ్యలో షీల్డింగ్ అనేది కొంత, అంటే షీల్డింగ్ అమాంగ్ ద ఎలక్ట్రాన్స్, షీల్డింగ్ అమాంగ్ ద ఆర్బిట్స్, ఈ రెండు ఉంటాయి. అయితే షీల్డింగ్ అమాంగ్ ద ఎలక్ట్రాన్స్ డిలో కొంత తక్కువ ఉంటుంది ఎస్ పితో కంపేర్ చేసుకుంటే. అదే ఎఫ్ బ్లాక్ వచ్చేసరికి అవి ఇంకా తగ్గిపోతాయి. 4f electron, however the shielding of one 4f electron by another. So however the shielding of the one 4f electron by another is less than that of one d electron by another. అయితే డి ఎలక్ట్రాన్కి డి ఎలక్ట్రాన్కి మధ్యలో ఉండే షీల్డింగ్ ఎబిలిటీతో పోల్చుకొని చూసినా కూడా 4fలో ఉన్న ఎలక్ట్రాన్స్ మధ్యలో ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ని పొందే ఎబిలిటీ అనేది తక్కువ ఉంటుంది. అవి ఒకదాన్ని ఒకటి అబ్జెక్ట్ చేసుకోవు, రిస్ట్రిక్ట్ చేసుకోవు. సో దానివల్ల ఇవి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ ఇవి అసలు షీల్డ్ చేయలేవు, అలాగే పక్క ఎలక్ట్రాన్ నుంచి కూడా షీల్డ్ చేసుకోలేవు. సో ఈ రకంగా ఉండటం వల్ల ఈ లాంథనైడ్ కాంట్రాక్షన్ అని 4d 5d ఎలిమెంట్స్లో ఉన్న అవుటర్ ఆర్బిట్స్ ఏవైతే ఉంటాయో అవి బాగా కాంట్రాక్ట్ అవుతాయి టువర్డ్స్ ద న్యూక్లియస్. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ రేడియస్ అనేది తక్కువ ఉంటుంది. ద డిక్రీజ్ ఇన్ ద మెటాలిక్ రేడియై కపుల్డ్ విత్ ఇంక్రీజ్ ఇన్ అటామిక్ మాస్ రిజల్ట్స్ ఆల్రెడీ మనం అనుకుంటాం. ఏంటిది? ఎప్పుడైనా కూడా మెటాలిక్ రేడియస్ తగ్గి మనకేమవుతుంది, అలాంగ్ ద పీరియడ్ మెటాలిక్ రేడియస్ తగ్గిపోతుంది. ఎందుకంటే పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఆఫ్ డి బ్లాక్ అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. అదే అట్ ద సేమ్ టైం మాస్ పెరుగుతుంది, అంటే స్పేస్ తగ్గుతుంది, మాస్ పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? సో డెన్సిటీ ఆఫ్ ద ఎలిమెంట్ విల్ ఇంక్రీజ్. సో స్పేస్ తగ్గి మాస్ పెరిగితే డెన్సిటీ ఆఫ్ ద ఎలిమెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ హియర్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి వై డూ ట్రాన్సిషన్ ఎలిమెంట్ ఎగ్జిబిట్ హయ్యర్ ఎంథాల్పీస్ ఆఫ్ అటమైజేషన్? ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. వాటిలో ఉన్న అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఇంటర్ అటామిక్ మెటాలిక్ బాండింగ్ ఉండటం వల్ల వాటి యొక్క ఎంథాల్పీ ఆఫ్ అటమైజేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. అయితే నెక్స్ట్ అయోనైజేషన్ ఎంథాల్పీస్ గురించి చూద్దాం. దెర్ ఈజ్ ఇంక్రీజ్ ఇన్ అయోనైజేషన్ ఎంథాల్పీ అలాంగ్ ఈచ్ సిరీస్ ఆఫ్ ద ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. సో ఇక్కడ మనకి అయోనైజేషన్ ఎంథాల్పీస్ కనుక చూస్తే, మీరు ప్రీవియస్ స్లైడ్లో ఇచ్చినట్టున్నాడు అయోనైజేషన్ ఎంథాల్పీస్, చూద్దాం ఒకసారి. సో ఇన్ దిస్ టేబుల్ అయోనైజేషన్ ఎంథాల్పీ. సో దిస్ ఈజ్ ఫస్ట్ అయోనైజేషన్ ఎంథాల్పీ, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్ అయోనైజేషన్ ఎంథాల్పీ. చూస్తే కనుక వీటి మధ్య పెద్దగా తేడా లేదు. ఓకే, సో ఇక్కడ అయోనైజేషన్ ఎంథాల్పీ here. So there is a increase in ionization enthalpy along each series of the transition metal from left to right due to increase in the nuclear charge. So obvious గా ఈ అయోనైజేషన్ అండ్ ఎంథాల్పీ అంటే అర్థం ఏంటి? నువ్వు ఒక ఎలక్ట్రాన్ని ఆటంలోంచి బయటికి తీయటానికి నువ్వు ఎంత ఎనర్జీ ఇవ్వాలి, దట్ ఈస్ అయోనైజేషన్ ఎంథాల్పీ. ఓకే, సో ఇక్కడ మనకి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్లో
అలాంగ్ ద పీరియడ్ మీరు మూవ్ అవుతూ ఉంటే, ఓకే, అలాంగ్ ద పీరియడ్ మీరు మూవ్ అవుతూ ఉంటే మీకు ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్తుంటే ఒక ఎలక్ట్రాన్ యాడ్ అవుతుంది, ఒక ప్రోటాన్ యాడ్ అవుతుంది. ఎప్పుడైతే ఒక ప్రోటాన్ యాడ్ అవుతుందో అప్పుడు న్యూక్లియర్ ఛార్జ్ పెరుగుతుంది, న్యూక్లియస్ యొక్క హోల్డింగ్ ఎబిలిటీ పెరుగుతుంది. సో ఇదంతా సేమ్ కదా, అంటే ఇక్కడ మనం ఏ ప్రాపర్టీ అయినా కూడా అన్నిటికీ ఆధారం, అన్నిటికీ ద మెయిన్ రీజన్ ఈజ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అండ్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్సైడ్ ద ఆర్బిట్స్ అండ్ ఆర్బిటాల్స్. అన్ని ప్రాపర్టీస్కి అదే కారణం. ఇప్పుడు అయనైజేషన్ ఎంథాల్పీ మీరు చూసినా కూడా లెఫ్ట్ టు రైట్ వెళ్ళేటప్పుడు పీరియడ్లో మనకి న్యూక్లియర్ ఛార్జ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే, సో టేబుల్ 4.2 గివ్స్ ద వాల్యూ ఆఫ్ ద ఫస్ట్ 3 అయనైజేషన్ ఎంథాల్పీస్ మనం చూసాము, ఇందాక చూసాం కదా టేబుల్లో. సో సక్సెసివ్ ఎంథాల్పీస్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే do not increase as steeply as in the case of non-transition elements. Non-transition ఎలిమెంట్స్లో వచ్చినంత చేంజ్ అనేది ఇందులో మనకు కనిపించట్లేదు. The variation in ionization enthalpies along a series of transition elements is much less in comparison to the variation along the period of non-transition elements. అంటే మనం నాన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ యొక్క పీరియడ్లో వచ్చినటువంటి అయనైజేషన్ ఎంథాల్పీలో చేంజెస్తో కంపేర్ చేస్తే ఇందులో వస్తున్నటువంటి చేంజ్ అనేది పెద్దగా లేదు. సక్సెసివ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ మధ్యలో ఉన్న అయానైజేషన్ ఎంథాల్పీ డిఫరెన్స్ అనేది చాలా నామినల్గా ఉంది. The first ionization enthalpy in general increases, but the magnitude of the increase in the second and third ionization enthalpies for the successive elements is much higher along the series. మనం కనుక ఈ వాల్యూస్ని మీరు అబ్జర్వ్ చేయండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఎలక్ట్రాన్ని తీయాలి అనుకుంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ ఎలక్ట్రాన్ని తీయాలి అంటే 4sలోంచి ఒక ఎలక్ట్రాన్ బయటికి వెళ్ళాలి. సరే, 4s చాలా దూరంగా ఉంది, అవుటర్ మోస్ట్ ఆర్బిట్, ఓకే వెళ్ళిపోయింది. 631 ఎనర్జీ కిలో జౌల్స్ ఇస్తే వెళ్ళిపోయింది. ఓకే, నా ఇక్కడ ఇది కూడా 4s1లో 4s ఇక్కడ 3d2 ఉన్నప్పటికీ కూడా 4s2లో ఒకటి వెళ్ళాలి. సో 4s1 అగైన్ ఈవెన్ దో న్యూక్లియర్ ఛార్జ్ పెరిగిన 4s1 కాబట్టి వెళ్ళిపోయింది. ఇక్కడ కూడా మీరు చూస్తే 653. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. హియర్ ఇట్ ఈస్ కొంచెం పెరిగింది, ఎక్కువ పెరిగింది. ఇక్కడ 717 అయింది. 717 అవ్వడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మరి ఇక్కడ చూస్తే కనుక 4s1 ఎలక్ట్రాన్ కనుక వెళ్ళిపోతే దీనికి హాఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ వస్తుంది. దీనికి ఏమొస్తుంది? హాఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ వస్తుంది. కాబట్టి ఇది ఈజీగా దీన్ని పక్కకు తరివేస్తుంది. అదే ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే 4s2 వెళ్ళిపోవడం, 4s2లో ఒక ఎలక్ట్రాన్ వెళ్ళటం వల్ల దానికి ఉపయోగం లేదు. 2 ఎలక్ట్రాన్స్ వెళ్తే ఏదో కొంత యూజ్ ఉంటుంది. కాబట్టి ఆ ఒక ఎలక్ట్రానే అది లూజ్ అవ్వడానికి ఇష్టపడదు. 2 ఎలక్ట్రాన్స్ని తీసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి తగ్గిపోయింది 1509. ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తే తగ్గిపోయింది మీరు అబ్జర్వ్ చేస్తే. అంటే వాడికి ఒక ఎలక్ట్రాన్ వెళ్ళటం వల్ల వాడికైతే యూజ్ ఏం లేదు కాబట్టి వాడు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు కాబట్టి పెరిగింది. వీడి దగ్గరికి వస్తే చూడండి, వీడు కూడా సేమ్ ఒక ఎలక్ట్రాన్ ఇవ్వటం వల్ల వీడికి ఏం యూజ్ లేదు కాబట్టి వీడు కూడా ఎక్కువ పెంచుకున్నాడు. వీడు కూడా అంతే. వీడికి చూద్దాం. వీడు ఈ ఒక ఎలక్ట్రాన్ని ఉంచినా ఉంచకపోయినా ఇక్కడ పెద్దగా చేంజ్ రాదు. సో అంటే దీనిలాగే సేమ్ బిహేవ్ చేస్తుంది, కొంచెం 758. బట్ ఇక్కడికి వచ్చేసరికి చాలా తగ్గిపోయింది. అంటే ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ ఇక్కడ 3D పెరిగిపోయాయో, అంటే ఎందాక అనుకున్నాం కదా మనం అటామిక్ రేడియై పెరుగుతుందని. అటామిక్ రేడియై పెరిగింది అంటే మీరు ఇక్కడ ఇందాక మనం చూసాం అటామిక్ రేడియై. సో ఇక్కడికి వచ్చేసరికి అటామిక్ రేడియై ఏమైంది? బాగా పెరిగిపోయింది. ఓకే, సో ఆల్మోస్ట్ సేమ్గా ఉంది. ఈ 4s అట్రాక్షన్ తగ్గిపోయింది. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మనకి 3D ఎలిమెంట్స్ పెరిగిపోవటం వల్ల 4s మీద న్యూక్లియస్కి ఉండే హోల్డ్ తగ్గిపోతుంది. 4s మీద న్యూక్లియస్కి ఉండే హోల్డ్ తగ్గిపోవడం వల్ల ఈ వాల్యూస్ అనేవి ఫాలో. ఇక్కడి నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక తగ్గాయి, ఇక్కడ దాకా పెరిగాయి, ఇక్కడ నుంచి తగ్గాయి. ఓకే, సో ఇక్కడ మళ్ళీ కాపర్ ఈ ఒక్క ఎలక్ట్రాన్ని కనుక అది లూజ్ అయితే, ఇది ఈ ఒక్క ఎలక్ట్రాన్ని వదిలేస్తే హాయిగా
3D10లో ఎగ్జిస్ట్ అవ్వచ్చు. కాబట్టి ఈడేం చేస్తాడు, ఈడు ఈజీగా ఇచ్చేస్తాడు. వేరేస్ జింక్ ఇక్కడ మెయిన్గా మనం చూడాల్సింది జింక్. వీళ్ళందరి మధ్యలో పెద్ద తేడా లేదు, కొంచెం కొంచెం ఉంది, 50-100 తేడా ఉంది. బట్ జింక్కి వచ్చేసరికి చాలా ఎక్కువ ఉంది, 906 కిలోజౌల్ పెర్ మోల్. అంటే మనకి జింక్ ఈజ్ ఆల్రెడీ హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తుంది, ఫుల్లీ ఫిల్డ్, 4s2 ఫుల్లీ ఫిల్డ్, 3D10 ఫుల్లీ ఫిల్డ్. సో వై హీ వాంట్ టు లూజ్ 1 ఎలక్ట్రాన్? అయితే 2 తీసుకో అంటాడు, కానీ ఒకదాన్ని తీసుకొని అన్స్టేబుల్ అవ్వటం ఎవరికి కావాలి? ఎవ్వరికి వద్దు. కాబట్టి వాడు 906 కిలోజౌల్స్ ఇస్తే కానీ వదలడు ఆ ఒక్క ఎలక్ట్రాన్. అదే సెకండ్ అయనైజేషన్ ఎంథాల్పీస్ చూసేటప్పుడు మీ కాన్ఫిగరేషన్స్ ఇలా ఉంటాయి. ఇవి చూడండి, ఈ కాన్ఫిగరేషన్స్ చూసుకోండి. ఈ కాన్ఫిగరేషన్స్లో ఇప్పుడు వచ్చేసింది, ఫస్ట్ అయాన్ తీసేశాక, అది ఫస్ట్ ఎలక్ట్రాన్ తీసాక M+ అయిపోయింది. కాబట్టి ఇవి కాన్ఫిగరేషన్స్. ఇప్పుడు వీడు ఈ ఒక్క ఎలక్ట్రాన్ని వదలడానికి పెద్దగా కష్టపడ్డాడు, ఎందుకంటే 3D1 ఒకటి వెళ్ళిపోతే హాయిగా 3D దాకా చూసుకుంటే సరిపోద్ది, ఒక ఈజీగా వదిలేస్తాడు. ఇక్కడ కూడా అంతే, ఆ ఒక్క ఎలక్ట్రాన్ వదిలేయడం పెద్ద కష్టం కాదు. ఇక్కడ కొంచెం పెరిగింది, తగ్గింది, ఇక్కడ తగ్గింది, చూసారా? ఎందుకంటే ఈ ఒక్క ఎలక్ట్రాన్ తీస్తే వీడు హాయిగా హాఫ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ ఎంజాయ్ చేయొచ్చు. ఈ హాఫ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ ఎంజాయ్ చేయాలంటే ఒకదాన్ని వదిలేయాలి. కాబట్టి సడన్గా డిప్ అయింది, తర్వాత పెరిగింది, మళ్ళీ పెరిగింది, చాలా పెరిగింది, ఇక్కడ చాలా పెరిగింది. ఇందాక ఇక్కడ ఉన్నది ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. ఎందుకు? వాడు హాయిగా 3D10కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆడి జీవితాన్ని నాశనం చేయడానికి 3D10లోంచి ఒక దాన్ని తీయటం అంటే ఆడికి ఎంత కోపం వస్తుంది. నేను హ్యాపీగా ఫుల్లీ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ ఎంజాయ్ చేస్తుంటే వీళ్ళు వచ్చి నన్ను చెడగొడుతున్నారని చెప్పి వీడు అంత ఈజీగా ఈ ఒక్క ఎలక్ట్రాన్ ఇవ్వడానికి ఇష్టపడాడు. కాబట్టి వీడిది ఎక్కువైంది ఎనర్జీ. వీడు హ్యాపీగా వదిలేస్తాడు, ఎందుకంటే ఆ ఒకటికి పోతే హాయిగా 3D10లోకి వెళ్ళిపోవచ్చు అని వీడు తగ్గించుకున్నాడు ఒకసారి. మూడో అయనైజేషన్ ఎంథాల్పీకి వస్తే కనుక ఇప్పుడు వీళ్ళ కాన్ఫిగరేషన్స్ ఎలా ఉన్నాయి? ఇలా ఉన్నాయి, M2+ కాబట్టి ఇలా ఉన్నాయి. సో 3D1 హాయిగా 1 వదిలేస్తే వాడికి ఆర్గాన్ అయిపోతాడు, ప్రశాంతంగా ఉంటాడు. ఓకే, కాబట్టి వాడు ఈజీగా వదిలేస్తాడు. ఇది చాలా తక్కువ ఉంది. వీడు అంత ఈజీగా వదలడు, ఎందుకంటే దానివల్ల వీడికి ఏం లాభం లేదు. ఆ ఒక్క ఎలక్ట్రాన్ వదలడం వల్ల వీడికి కూడా లాభం లేదు, వీడికి లాభం లేదు. వీడు 3D5గా ఉన్నాడు, సడన్గా చూస్తారు స్పైక్ 2900 3200 300 పెరిగింది రఫ్గా. సో వీడు ఈ 3D5లో హాఫ్ ఫీల్డ్ ఎంజాయ్ చేస్తున్న వీడు సడన్గా వాడిని అన్స్టేబుల్ చేస్తానంటే ఊరుకుంటాడా? కాబట్టి వీడు అంత ఈజీగా వదలడు. సో వీడు వచ్చేస్తాడు, ఎందుకు ఇచ్చేస్తాడు? హాఫ్ ఫీల్డ్ అవుతాడు హాయిగా. ఇది పోతే ఇక్కడికి వస్తాడు, వీడు ప్రశాంతమైన జీవితం వాడిది. ఓకే, కాబట్టి వీడు ఈజీగా ఇచ్చేస్తాడు. 3D7 ఓకే, వాడికి పెద్ద తేడా పడదు కాబట్టి వాడు నార్మల్గా ఉంటాడు. సో ఇక్కడ వీడికి పెద్ద డస్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్, వీడికి డస్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్, ఎందుకంటే ఆల్రెడీ అన్స్టేబుల్గానే ఉన్నాడు 3D9, కాబట్టి వాడు పెద్దగా పట్టించుకోడు. వీడు ఎక్కువ పట్టించుకుంటాడు. ఎక్కడ నేను చూసారు మళ్ళీ 300 తేడా. అంటే 3D10లో వీడు చాలా స్టేబుల్గా ఉన్న వాడిని మీరు తీస్తారంటే ఇరుగుకుంటాడా? సో చాలా 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 ఎనర్జీ ఇవ్వాల్సిన అవసరం పడుతుంది, కానీ ఇచ్చినప్పటికీ కూడా అది రావడానికి అవకాశం ఉండదు Zn3+ అనేది. ఓకే, కాబట్టి సో ఈ Zn కాపరు ఇవన్నీ కూడా 3+ స్టేట్గా రావడం అనేది హైలీ ఇంపాసిబుల్. Cu2+, Zn2+లోనే అవి ఎగ్జిస్ట్ అవుతాయి. మీరు ఒకవేళ ఎంతో ఎనర్జీ ఇచ్చి తెచ్చినా ఎనర్జీ ఇవ్వడం ఆపేయగానే మళ్ళీ అవి అందులో కన్వర్ట్ అయిపోతాయి. కాబట్టి సో దట్ ఈస్ హౌ ద అయనైజేషన్ ఎంథాల్పీ విల్ బీ వేరియింగ్ అక్రాస్ ద పీరియడ్ అనమాట. ఓకే, సో దాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓకేనా, దాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇది చదివితే మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఈస్ ద ఎలక్ట్రాన్స్ ఎక్స్చేంజ్ ఎనర్జీ. ఇక్కడ ఏదో పాయింట్ మనం మిస్ అయినట్టు పేజ్కి వెళ్ళాలి. ద 3 టర్మ్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద వాల్యూ ఆఫ్ అయానైజేషన్ ఎంథాల్పీ. అంటే మనం చూసినటువంటి అయానైజేషన్ ఎంథాల్పీకి 3 ఫ్యాక్టర్స్ మనకి ఎఫెక్ట్ చేస్తాయి. ఆ 3 ఫ్యాక్టర్స్ ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ ఎలక్ట్రాన్ అట్రాక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్ టువర్డ్స్ ద న్యూక్లియస్. అంటే ఈ ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్ని, ఎలక్ట్రాన్ అనే దాన్ని న్యూక్లియస్ ఎంత స్ట్రాంగ్గా పట్టుకుంది, అంతే కదా. ఎలక్ట్రాన్ని నువ్వు బయటకు తీయాలి అంటే సో నువ్వు న్యూక్లియస్ అట్రాక్షన్ని ఓవర్కమ్ చేయాలి. కాబట్టి న్యూక్లియస్ అనేది
ఎలక్ట్రాన్ని ఎంత టైట్గా హోల్డ్ చేసిందన్న దాన్ని బట్టి ఫస్ట్ మనకి ఏమవుతుంది, ఈ అయనేషన్ ఎంథాల్పీ డిపెండ్ అవుతుంది. అలాగే రిపల్షన్ బిట్వీన్ ద ఎలక్ట్రాన్స్ అండ్ ఎక్స్చేంజ్ ఎనర్జీ. అయితే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, వాడు చెప్పిన పదాలు ఏంటంటే, ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ ఉంది, న్యూక్లియస్ ఉంది. ఈ న్యూక్లియస్ ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్ని దాని వైపు అట్రాక్ట్ చేస్తుంది. ఓకే, దాని వైపు అట్రాక్ట్ చేస్తుంది. సో దీన్ని తీయాలి అంటే దీనికి ఆపోజిట్లో మీరు బయటికి లాగాలి దాన్ని. అయితే ఈ ముందు ఆర్బిట్లో ఉన్న ఇంకో ఎలక్ట్రాన్ ఏం చేస్తుందంటే దీన్ని బయటికి దోసిస్తుంది, అంటే మీకు హెల్ప్ చేస్తుంది. ఓకే, కాబట్టి సో అయానైజేషన్ ఎంథాల్పీ అనేది ఈ ఎలక్ట్రాన్ వల్ల తగ్గుతుంది, ఈ న్యూక్లియస్ వల్ల పెరుగుతుంది. అలాగే మీరు ఎనర్జీ ఇస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్బిట్లో 3-4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ ఎలక్ట్రాన్స్ అన్నిటి మీదకి ఎనర్జీ అనేది వెళుతుంది. మీరు ఇచ్చే ఒకే ఆర్బిట్లో ఉన్న అన్ని ఎలక్ట్రాన్స్, ఫర్ ఎగ్జాంపుల్ 3D ఆర్బిట్లో ఉన్న అన్ని ఎలక్ట్రాన్స్కి కూడా మీరు ఇచ్చే ఎనర్జీ వెళ్తుంది. లేదా 4sలో 2 ఎలక్ట్రాన్స్ ఉంటే ఇప్పుడు 4s2 ఉంది, ఆ 4s2 ఉన్న యాటమ్కి మీరు ఎనర్జీ ఇచ్చారు. అప్పుడు 4s2లో ఒక ఎలక్ట్రానే రావాలి, అంటే రెండిటి మీద మీ ఎనర్జీ పనిచేస్తుంది. ఆ రెండిటిలో ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది. అయితే ఎవరికైతే ఎనర్జీ ఎక్స్చేంజ్ అయ్యి ఎక్కువ ఎనర్జీ రీచ్ అవుతుందో, ఎవరి మీద అయితే రిపల్షన్ ఎక్కువ ఉందో, ఎవరి మీద అయితే అట్రాక్షన్ ఆఫ్ న్యూక్లియస్ తక్కువ ఉందో, ఆ 2 ఎలక్ట్రాన్స్లో వాడు ముందు బయటకు వస్తాడు. సో ఎక్స్చేంజ్ ఎనర్జీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్టెబిలైజేషన్ ఆఫ్ ఎనర్జీ స్టేట్. సో ఎనర్జీ ఎక్స్చేంజ్, ఈ పదంలోనే అర్థం ఉంది, ఎక్స్చేంజ్ ఎనర్జీ. ఓకే, సో నువ్వు నీ ఎనర్జీ స్టేట్లో స్టేబుల్గా ఉండాలి అంటే నీ దగ్గరికి కొత్త ఎనర్జీ రాకూడదు. నీకు ప్రతి ఎలక్ట్రాన్కి దాని ఆర్బిట్లో అది తిరగటానికి దానికి ఒక ఎనర్జీ లెవెల్ అనేది ఉంటుంది, దాని ఎనర్జీ స్టేట్ ఉంటుంది. ఓకే, ఎక్స్చేంజ్ ఎనర్జీ ఈజ్ అప్రాక్సిమేట్లీ ప్రపోర్షనల్ టు ద, అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ పాసిబుల్ పెయిర్ ఆఫ్ ప్యారలల్ స్పిన్స్ ఇన్ ద డీజనరేట్ ఆర్బిటాల్స్. అంటే ప్యారలల్ స్పిన్స్ ఎన్నైతే ఉన్నాయో, ఓకేనా, ఒకే ఆర్బిటాల్లో ప్యారలల్గా స్పిన్ అవుతూ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డి ఆర్బిటాలే తీసుకుందాం, అందులో 10 ఎలక్ట్రాన్లు ఉంటే 5 ఎలక్ట్రాన్స్ యొక్క స్పిన్ ఒకవైపు ఉంటే 5 ఎలక్ట్రాన్స్ యొక్క స్పిన్ ఒకవైపు ఉంటుంది. సో ప్యారలల్ స్పిన్స్ అంటే ఆ రకంగా ఉంటాయి. సో వాటి మధ్య when several occupies a set of degenerate, the lowest energy state corresponds to the maximum possible extent of single occupation of orbital and parallel spins. So the loss of exchange energy increases the stability. ఓకే, నువ్వు ఎనర్జీ ఎక్స్చేంజింగ్ లాస్ అయితేనే నీ స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. యాజ్ స్టెబిలిటీ ఇంక్రీజెస్ ద అయనైజేషన్ బికమ్స్ మోర్ డిఫికల్ట్. సో అది స్టెబిలిటీ ఎప్పుడైతే తెచ్చుకుంటుందో అది అయానైజ్ అవ్వటం కష్టం అవుతుంది. దెర్ ఈస్ నో లాస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఎనర్జీ అట్ D6 కాన్ఫిగరేషన్. సో ఇక్కడ D6 కాన్ఫిగరేషన్లో మనకి లాస్ ఆఫ్ ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది పెద్దగా ఉండదు. సో Mn plus has 3d5 4s1 configuration and configuration of chromium is D5. Therefore అయానైజేషన్ ఎంథాల్పీ ఆఫ్ Mn ప్లస్ ఈజ్ లోవర్ దెన్ క్రోమియం ప్లస్. అంటే ఇలాగా మనకి ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ పెరిగిపోతాయో ఈ లాస్ ఆఫ్ ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది తగ్గిపోతుంది. తగ్గిపోవటం వల్ల మనకి ఏమవుతుందంటే వాటి యొక్క అయనైజేషన్ ఎంథాల్పీ అనేది తగ్గుతుంది. ఓకే, ఎక్స్చేంజ్ ఎనర్జీ తగ్గిపోతే లాస్ పెరిగి ఎక్స్చేంజ్ ఎనర్జీ తగ్గిపోతే మనకి ఏమవుతుంది, అయనైజేషన్ ఎంథాల్పీ పెరిగిపోతుంది. ఓకే, సో దానివల్ల మ్యాంగనీస్ యొక్క అయనైజేషన్ ఎంథాల్పీ అనేది తక్కువ ఉందని చెప్తున్నాడు. ఓకేనా, ఇన్ ద సేమ్ వే ఐరన్ D6లో ఉంది, Fe2 + D6 కాన్ఫిగరేషన్ ఉంది, Mn2 + వచ్చేసరికి 3d5 అయ్యింది. కాబట్టి ఇక్కడ 6 దీనికి ఉంది కాబట్టి దీని అయనైజేషన్ ఎంథాల్పీ తక్కువ ఉంది అని చెప్తున్నాడు. సో ఈ రకంగా ద లోయెస్ట్ కామన్ ఆక్సిడేషన్ స్టేట్ ద మెటల్స్. సో మెటల్స్లోకి వచ్చేసరికి
లోయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఈస్ +2, మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ ఈస్ +7. ఆక్సిడేషన్ స్టేట్స్ గురించి కూడా నెక్స్ట్ చూస్తాం అన్నమాట మనం. టు ఫార్మ్ M2+ ions ఫ్రమ్ ద గ్యాషియస్ atom, ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ అయనైజేషన్ అనేది రిక్వైర్డ్. అంటే ఎప్పుడైనా కూడా M+2 చేయాలంటే మనం ΔH1 ఇవ్వాలి, ΔH2. ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ ప్లస్ సెకండ్ అయనైజేషన్ ఎంథాల్పీ ఎంత ఉందో రెండు కలిపించినప్పుడే 2 ఎలక్ట్రాన్స్ బయటకు వస్తాయన్నమాట. ద డామినెంట్ టర్మ్ ఇన్ ద సెకండ్ అయనైజేషన్ ఎంథాల్పీ, ఇది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అక్కడ టేబుల్లో, అదే ఇక్కడ మ్యాటర్ ఉంది. ఇన్ కేస్ ఏదైనా ఇందులో అర్థం కాని పాయింట్ ఉంటే యూ కెన్ కామెంట్ ఇట్. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనం ఆక్సిడేషన్ స్టేట్స్ గురించి చూడబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్.